నాకు ధ్యానం బస్సులో దొరికింది. సిటీ బస్సులో నాకు ధ్యానం దొరికాక ఇట్లా మరి సెంటర్స్ ఏమైనా ఉంటాయంటే అప్పుడు దిల్షుక్ నగర్లో సావిత్రిదేవి పిరమిడ్ సెంటర్ అని ఉండేది. దిల్షుక్ నగర్ ప్రతిసారి మదర్ పేరు మీద ఉండేది. సో అక్కడికి వెళ్ళాను. అక్కడి నుంచి మళ్ళీ హయత్ నగర్లో ఇంకొక పిరమిడ్ ఉందంటే హయత్ నగర్కి వెళ్ళాను. నాయుడు గారు ఉంటారు హయత్ నగర్, అక్కడికి ఆ పిరమిడ్ ఉంది, బాగా జరుగుతుంది. అక్కడికి వెళ్ళాను. సో అక్కడి నుంచి మళ్ళీ మన వనస్థలిపురం చెక్ పోస్ట్ దగ్గర, చింతలకొండ చెక్ పోస్ట్ దగ్గర 108 శ్రీనివాసరావు గారు ఉంది. 108 పిరమిడ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళాను. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చాను. అప్పుడు ఇంకా అప్పుడే స్టార్టింగ్ కదా, ఇంకా అప్పుడు ఎక్కువ జరిగేవి కాదు. అక్కడికి ఎక్కువ 108 అవుతున్నారు, అక్కడ బాగా వెళ్ళాను. అలా నా ప్రయాణం మొదలైంది. ఇందాక చెప్పినట్టు ఎన్నో ప్రశ్నలు ఉండేవి నాకు, ఎన్నో ప్రశ్నలు. ఏంటి నేచర్, యూనివర్సిటీ ఏంటి ఏం చెప్తుంది. నిజానికి పిరమిడ్ సొసైటీ కాకుండా నేను వేరే ఏ సొసైటీకి వెళ్ళినా నాకు ఫస్ట్ 1 ఇయర్లో తెలిసిన విషయాలు తెలియడానికి ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టింది. ఓన్లీ పిరమిడ్ సొసైటీ కాబట్టి నేను వచ్చిన సంవత్సరంలోనే అసలు ఇదంతా క్రియేషన్ ఏంటి, ఏం జరుగుతుంది, ఏంటి ఏం కథ అని నాకు తెలుసుకోగలిగాను. కొంత పుస్తకాల ద్వారా, కొంత సీనియర్ పిరమిడ్ మాస్టర్ల క్లాసెస్ ద్వారా, కొంత ప్రతిసారి టీచింగ్స్ ద్వారా. సో ఈ 3 విధానాల్లో నేను కొంత అవగాహన తెచ్చుకున్నాను ఫస్ట్ 1 ఇయర్లో. సో ఆ అవగాహనే నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. సో మీ అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే, నిజం చెప్పినట్టు ఒక అదృష్టం ఉండాలి ధ్యానం దొరకాలని. ఎందుకు అదృష్టం అనే పదాన్ని వాడతాను, నేను ఇష్టపడిన అదృష్టం అనే పదం వాడతాను, బట్ ఇక్కడ వాడుతున్నాను. ఎందుకు వాడుతున్నాను అంటే, ఇదే కాలనీలో మేము ఎన్నో ధ్యాన కార్యక్రమాలు చేసాం. ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఉంటుంది, అందులో కూడా మేము ఆర్గనైజ్ చేసాం. మేము ఇద్దరం ఆర్గనైజ్ చేసాం క్లాసెస్. సో అప్పట్లో వేళ్ళ మీద లెక్క పెట్టేవాళ్ళు ఉండేవాళ్ళు చుట్టుపక్కల, తక్కువ మంది వచ్చేవాళ్ళు. ఈరోజు కూడా ఎంతో ప్రయత్నం చేసి ఉంటారు రమేష్ గారు, మేడం. సో మీరు మాత్రమే ఇక్కడ ఉన్నారు అంటే ఎక్కడో మీ జీవితంలో ధ్యానం యొక్క వెలుగులు మీ జీవితంలోకి మరి వచ్చాయంటే ఏదో అదృష్టం లేకపోతే ఎందుకు వస్తుంది. సో ఒకసారి మీకు ఎందుకంటే 4 రకాల మనుషులు ఉంటారండి. బుద్ధుడు చెప్తారు. ఎవరు అంటే, కొంతమంది మనుషులు చీకట్లో పుడతారండి. అంటే చీకట్లో పుట్టారంటే పేదరికం ఉండొచ్చు, లేకపోతే ఏదైనా అవలక్షణాలు ఉండొచ్చు, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇట్లా వాళ్ళు చీకట్లో పుడతారండి. కానీ వాళ్ళ జీవిత ప్రయాణం వెలుగులోకి చేస్తారంట. వెలుగులోకి అంటే మన ఆధ్యాత్మికతలోకి, మంచితనంలోకి, బెటర్ లైఫ్లోకి. సో కొంచెం దానికి ఇట్లా గుడ్ క్వాలిటీస్, ఇది లైట్ అనుకోవచ్చు. డార్క్ ఏమో బ్యాడ్ లైఫ్, కష్టాలు, ప్రాబ్లమ్స్. లైట్ అన్నది కొంచెం కంఫర్ట్స్, బెటర్ లైఫ్, మంచి క్వాలిటీస్ ఇట్లా అనుకోవచ్చు. చీకట్లో పుడతారు కొంతమంది, వెలుగులోకి ప్రయాణం చేస్తారు. కొంతమంది చీకట్లో పుడతారు, ఇందాక అనుకున్నట్టు పేదరికంలో ఉంటారు, చదువు ఉండదు, మంచి ఎన్విరాన్మెంట్ ఉండదు, ఏముండదు. వాళ్ళ ప్రయాణం కూడా చీకట్లోకే చేస్తారు. అంటే ఏ గొడవలు పడు, క్రైమ్లో ఇరుక్కును, రకరకాల వ్యసనాలకు అలవాటు పడు. సో వాళ్ళ జీవితం చీకట్లోనే ఎండ్ అయిపోతుంది. సో 3వ కేటగిరీ ఉంటుంది, వాళ్ళు వెలుగులో పుడతారు. అంటే ఏంటి, వాళ్ళకు ఫైనాన్షియల్గా అన్ని అవయవాలు సరిగ్గా ఉంటాయి, మంచి సపోర్టింగ్ పేరెంట్స్ ఉంటారు, లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళ చైల్డ్హుడ్ వాళ్ళంతా. కానీ వాళ్ళ ప్రయాణం చీకట్లోకి చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, చెడు వ్యసనాలు పడ్డము, లేదా సరిగ్గా ఆలోచించకుండా రకరకాల లైఫ్ని ఫెయిల్ చేసుకుంటుంటారు. 4th కేటగిరీ మీకు అర్థమైంది. 4th కేటగిరీ ఎవరు వెలుగులో పుడతారు. అంటే అన్నీ ఉంటాయి వాళ్ళ ప్రయాణం కూడా వెలుగులోకే ఉంటుంది. అంటే మనకు అన్నీ ఉన్నాయి, స్టిల్ ఇది కాదు, ఇంకా ఏదో తెలుసుకోవాలి. లైఫ్ అంటే ఇంకేదో ఉంది, బియాండ్ మన లాజిక్, బియాండ్ ఫిజికల్. దీని వెనక ఇంకేదో ఉంది, ఏదో నడిపిస్తుంది, ఏదో ఎనర్జీ నడిపిస్తుంది. దాని గురించి తెలుసుకోవాలి. అన్నీ ఉన్నాయి, ఆ వెలుగులో ఉన్నాం. ఆ వెలుగులో నుంచి వెలుగులోకి ప్రయాణం చేసేవాళ్ళు 4వ కేటగిరీ. సో ఇట్స్ గ్రేట్ థింగ్. ఇక్కడ అందరూ వెలుగులో ఉన్న వాళ్ళని మనం వెలుగులోకి ప్రయాణం చేస్తున్నాం. అర్థమైందా ఏం చెప్పాను?
ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ధ్యానం లేకుండా కూడా బతుకుతూ ఉంటారు. అఫ్కోర్స్ బతకొచ్చు, ధ్యానం లేకుండా కూడా బతకొచ్చు. మెడిటేషన్ అనేది మ్యాండేటరీ కాదు, ప్రోటోకాల్ కూడా కాదు. సో మరి మెడిటేషన్ అంటే ఏంటి అంటే చిన్న కథ చెప్తారు. కథ బాగుంటుంది కదా, వింటారా? మంచి కథ చెప్తారు, చెప్పనా? సో ఒక 100 years బ్యాక్ ఒక ముగ్గురు మిత్రులు ప్రపంచం అంతా చూద్దాము అని అనుకుంటారు. ప్రపంచం అంతా చూడాలి అని వాళ్ళకి అనిపిస్తుంది. సరే, ఈ రోజుల్లో లాగా ఫ్లైట్లు ట్రైన్లు ఏం లేవు కదా, అప్పట్లో బస్సులు లేవు. సో అప్పుడు ప్రపంచం అంతా చూడాలంటే ఏం చేయాలి? సముద్రంలోనే ప్రయాణం చేయాలి. సముద్రంలో ప్రయాణం చేస్తేనే ప్రపంచం అంతా చుట్టూ రాగలరు. సరే, వాళ్ళు ఏం చేస్తారు? ఒక పడవను తయారు చేసుకున్నారు, రెడీ చేసుకున్నారు, ఒక ప్లాన్ చేసుకున్నారు. ఏం ప్లాన్ చేసుకున్నారు? ఒకళ్ళు పడవ నడుపుతూ ఉంటే ఇంకొకళ్ళు పడవ నడిపేవాడికి నిద్రపోకుండా వాడికి ఏదో కబుర్లు చెప్తూ ఉండాలి, మూడో వ్యక్తి రెస్ట్ తీసుకోవాలి. ఇలా మనం మొత్తం ప్రపంచం అంతా చుట్టేద్దాం అని చెప్పేసి ఒక డిసిషన్ తీసుకున్నారు. ఒక రోజు రాత్రి బయలుదేరారు, అంతా డిన్నర్ చేసుకొని ఒక మిడ్ నైట్ అట్లా బయలుదేరారు. అంటే అప్పుడు అమావాస్య బాగా చీకటిగా ఉంది. సో బయలుదేరారు. ఇందాక ప్లాన్ ప్రకారం ఏం చేశారు? ఒకళ్ళు పడవలు నడుపుతూ ఉంటే ఇంకొకళ్ళు కబుర్లు చెప్పాలి, మూడో అతను రెస్ట్ తీసుకోవాలి. ఇది షిఫ్ట్ అవుతూ ఉండాలి. సరే, మొత్తానికి ప్రయాణం మొదలు పెట్టారు. ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. మూడో వ్యక్తికి నిద్ర రాలేదు. సో అతను కూడా కబుర్లో దిగాడు. ముగ్గురు మాట్లాడుకున్నారు, జోకులు వేసుకున్నారు, కవితలు చెప్పుకున్నారు, గాసిప్ చేసుకున్నారు, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, చర్చించుకున్నారు. చేసి 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 పడవ నడిపి 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 అలసిపోయారు. ముగ్గురు అలసిపోయారు. ఇప్పటికే చాలా దూరం వచ్చారు, ఇంకా రెస్ట్ తీసుకుందాము అని చెప్పేసి ముగ్గురు పడుకుంటారు. పడుకున్నాక పొద్దున్న లేస్తారు, తెల్లవారుతుంది లేస్తారు. లేచి చూస్తే వాళ్ళు నిన్న రాత్రి ఎక్కడ బయలుదేరి అక్కడే ఉన్నారు, ఇక్కడికి పోలే. ఏమైంది అంటే ఆ పడవ ఏదైతే ఒడ్డుకు కట్టారో ఆ తాడు తీయలేదు. పడవ ఒడ్డుకు కడతారు కదా, ఆ తాడు తీయలేదు. ఇక మిగతా పనులన్నీ చేశారు వాళ్ళు. మాట్లాడుకున్నారు, కొట్టుకున్నారు, కవితలు చెప్పుకున్నారు, కథలు చెప్పుకున్నారు, అన్ని విషయాలు చర్చించుకున్నారు, అలిసిపోయారు, పడుకున్నారు. మార్నింగ్ లేదు చూసి అక్కడే ఉన్నారు. ఏంటంటే ఒడ్డు కట్టి తాడు తీయలేదు వాళ్ళు. సో ఏది చేస్తే మిగతాదంతా సరిగ్గా ఉంటుందో అది వాళ్ళు చేయలేదు. సో జీవితం కూడా ఇంతే. అన్నీ చేస్తారు మీరు జీవితంలో, ఉద్యోగాలు చేస్తారు, డబ్బులు సంపాదించుకుంటారు, పెళ్ళిళ్ళు చేస్తారు, పేరెంట్ చేస్తారు, పేర్లు తెచ్చుకుంటారు, కీర్తి ప్రతిష్టలు అన్నీ వస్తాయి. కానీ చేయాల్సిన ఆ ఒక్కటి చేసిండు. సో దానివల్ల ఏమైంది? ఎక్కడ మొదలైందారో అక్కడే ఉంటారు. ఎన్నేళ్ళైనా 50 ఏళ్ళు 100 ఏళ్ళు చచ్చిపోతాం. ఆఖరికి ఎన్ని జన్మలైనా అక్కడే ఉంటాం. చేయాల్సిన పని చేయలేదుగా, అవునా కదా? కానీ పైకి మాత్రం అన్నీ చేసినట్టు అనిపిస్తుంది. సో ధ్యానం లేకపోతే అదే జరుగుతుంది, అంతే. మీ జీవితంలో కనుక ధ్యానం లేకపోతే మీరు అన్నీ చేస్తారు కానీ ఎక్కడికి పోదు. అదే ధ్యానం మీ జీవితంలోకి వచ్చాక ఏదైనా చేయండి, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. సో అంత శక్తివంతమైంది ధ్యానం. సో ధ్యానాన్ని గట్టిగా క్లాస్. సార్ అర్థమైంది కదా సార్? ఒక ధ్యానం ఉంటే ఏం చేసినా ఉపయోగపడుతుంది. ధ్యానం లేదు, మీరు ఏం చేసినా ఉపయోగపడదు. ఇట్స్ సింపుల్ థింగ్. మరి ధ్యానం ఏం చేస్తుంది అంతగా? ధ్యానం వల్ల ఏం జరుగుతుంది అంటే, నేను మీ ఇంటికి వచ్చాను, మీరు మీ ఇంట్లో ఉండాలా? మీ ఇంట్లో ఉంటే నేను ఇంటికి వస్తే మీరు వెల్కమ్ చేస్తారు, అవునా కదా? కానీ నేను ఇంటికి వచ్చాను, మీరు మీ ఇంట్లో లేదు, మీరు లేదు, మరి ఎలా చెప్పండి? మీ ఇంటికి వస్తే మీరు ఉండాలా వద్దా? ధ్యానం చేయకపోతే ఏంటంటే, ఈ శరీరం అనే మీ ఇంట్లో మీరు లేకపోతే ధ్యానం వచ్చిన లాభం లేదు కదా, అవునా కదా? లేదా మీ సిరి సంపదలు ఏం వచ్చిన లాభం లేదు కదా. ధ్యానం ఏం చేస్తుందంటే మీ ఇంట్లో మిమ్మల్ని కూర్చోబెడుతుంది, అప్పుడు మీ ఇంట్లో మీరుంటే ఏది వచ్చినా వెల్కమ్ చేస్తారు కదా. సో ధ్యానం వల్ల అది జరుగుతుంది.
సో సహజంగానే జీవితం అన్నీ ఇస్తుంది. అది తీసుకోవడానికి మీరు ఉండరు అంతకుముందు, ఇప్పుడు ఉంటారు అంతే. అదే జరిగేది. ప్రకృతి చాలా గొప్పది, యూనివర్స్ ఇస్ చాలా గ్రేట్. మీరు మీ ప్రతి అవసరం తీరుస్తుంది. మీ కోరిక తీరకపోవచ్చు, కానీ మీ ప్రతి అవసరం తీరుతుంది. సో ఆ తీరాలంటే మీరు ఉండాలిగా మీ ఇంటి దగ్గర. సో మీరు మనస్సు అనే దాంట్లో ఇరుక్కుపోయి మీరు ఎప్పుడు పరిగెడుతూనే ఉన్నారు, బయటకు పోతూనే ఉన్నారు, ఎప్పుడు మీరు లోపల లేరు. ఈ క్షణం కూడా మీరు నాతో వింటున్నారు, కానీ మీ మైండ్ ఇంకెక్కడో తిరుగుతూ ఉంది. అవునా కాదు? చెక్ చేసుకోండి, మైండ్ అక్కడెక్కడో రూమ్ తిరుగుతుందా? ఇక్కడ ఉంటే సూపర్. బట్ మైండ్ చేసే పని అది ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. దాని ఇల్లు ఇది కదా, ఇక్కడ కదా అది ఉండాలి. బయటకి ఏం పని దానికి? కానీ అది దానికి బుద్ధి లేదు, అది బయట తిరుగుతూ ఉంటుంది. కోతి లాంటిది మనసు, అంటుంటారు కదా మనసు అంటే కోతి అని. అదే బయట తిరుగుతూ ఉంటుంది అది. సో దానివల్లే ప్రాబ్లమ్స్ అండి. సో మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్ వాట్ యూ థింక్ యూ బికమ్. సో మనస్సే అంతా, మీరు ఏది ఆలోచిస్తారో అలాగే తయారవుతారు. దీన్నే యద్భావం తద్భవతి అన్నారు, యా మతి సా గతిర్భవే అన్నారు. మన మనసు ఏంటో, మన ఆలోచనలు ఏంటో అదే అదే మన జీవితం, అదే మన ఆరోగ్యం, అదే మన భవిష్యత్తు, అదే అన్ని. కానీ అది సరిగ్గా ఎప్పుడు ఉంటుందంటే ధ్యానం ఉన్నప్పుడు ఉంటుంది. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో ఈ భౌతిక ప్రపంచంలో నుంచి అంతర్ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. కళ్ళు మూసేసాం అంటే క్లోజ్ చేసాం డోర్లన్నీ, కానీ బయట నుంచి లోపలికి ఎలా వెళ్తాం? మనం లోపలికి మన ప్రయాణం ఎలా చేస్తాం? శ్వాస ఏం చేస్తుంది అంటే ఈ భౌతిక ప్రపంచంలో నుంచి ఎప్పుడైతే మనం శ్వాసను పట్టుకుంటామో మన అంతర్ ప్రపంచంలోకి ప్రయాణం చేస్తాం. సర్వం ఎక్కడుంది అంటే మన అంతర్ ప్రపంచంలో ఉంది. బుద్ధుడు బయట మొత్తం తిరిగి తెలుసుకోవాలి, కళ్ళు మూసుకుని కూర్చొని తన లోపలికి వెళ్ళి అన్ని తెలుసుకున్నాడు. సో దాని అర్థం ఏంటి? బయట ఏం లేదు, అంత మన లోపలే ఉంది. మన లోపలికి మనం వెళ్ళి మనల్ని తెలుసుకోవాలన్నది చాలా ఫండమెంటల్ థింగ్ అది. సో దాన్ని బ్రహ్మ విద్య చేసేసి చాలా దూరం పెట్టేశారు. సోకాల్డ్ గురూస్, సోకాల్డ్ ట్రెడిషనల్స్, కల్చర్స్ అన్నీ ఏం చేశాయంటే దూరం పెట్టేశాయి. మీకు అందరినీ ద్రాక్షం చేసేసాయి అందరికీ. చాలా సింపుల్ ఈ నాలెడ్జ్ అనేది, చాలా సింపుల్. ఇది చాలా ఫండమెంటల్. దీని తర్వాత చాలా ఉన్నాయి విషయాలు, కానీ ఈ ఫండమెంటల్స్ థింగ్స్ కూడా ఎవరు చెప్పలేదు. సో మరి అది చెప్పే బాధ్యత తీసుకుంది పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీస్, పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఆ బాధ్యత తీసుకుంది. ఈరోజు చెప్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా, మీరు బయట ఎక్కడ వెతకక్కర్లేదు, మొత్తం మీ లోపలే ఉంది. మీ జీవితంలో మీరు ఏదైనా మార్చాలనుకుంటే ముందు మార్చాల్సింది మీ లోపల అని ఈరోజు చెప్తున్నాం. ఇందా చెప్పాను కదా, నేను పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలోకి వచ్చిన ఒక సంవత్సరంలో ఎంత తెలుసుకున్నానో అది వేరే సొసైటీలకు వెళ్తే కనీసం ఒక 20-30 ఏళ్ళు పడుతుంది. పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ ఓపెన్ చేసేసింది నాలెడ్జ్. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎంత గొప్ప విషయం! పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలో మీరు వినే నాలెడ్జ్ కానీ, మీరు దొరికే ఇన్ఫర్మేషన్ కానీ బయట మీరు ఎన్ని కోట్లు పెట్టినా మీకు దొరకదు. ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడే నాలాంటి వాళ్ళందరూ ఆ నాలెడ్జ్ని ఎంతో కొంత ఏమంటారు జీర్ణం చేసుకున్న వాళ్ళు. అదే నేను దాన్ని గర్వంగా చెప్పగలను. నా 15 సంవత్సరాల ఈ ప్రాక్టీస్లో నేను ఎంతో ఇంటెన్స్ మెడిటేషన్ చేశాను, ఎన్నో పుస్తకాలు చదివాను. ఆ పుస్తకాల్లో చదివింది ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్స్ చేశాను. నాకు ఎన్నో వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయి. ఈరోజు నేను ఫిలిం మేకింగ్ అంటే సినిమా ఎలా తీయాలో నేను ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు, కానీ ఈరోజు ఒక 4 కోట్లు పెట్టి సినిమా తీస్తుంది. నాకు ఎవరు నేర్పించారు, నేను ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు. ఎక్కడి నుంచి వచ్చింది? నా అబ్జర్వేషన్ ద్వారా వచ్చింది. సో నా అబ్జర్వేషన్ నాకు మెడిటేషన్ ఇచ్చింది. సో నాలెడ్జ్ నాకు పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ ఇచ్చింది. సో ఈరోజు ఇక్కడ కూర్చొని ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే బికాస్ ఆఫ్ పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ, బికాస్ ఆఫ్ పత్రిజీ. సో నేను చదివిన పుస్తకాలు, ఇలా ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్. సో పుస్తకాలన్నీ కూడా చాలా ధ్యానం వెరీ సింపుల్, మీరు చేస్తూనే ఉండాలి.
కానీ ధ్యానం సింపుల్ కానీ ఈజీ కాదు. ధ్యానం సింపుల్ కానీ ఈజీ కాదు. ఇది అర్థం చేసుకోవాలి మనం. మెడిటేషన్ వెరీ సింపుల్, శ్వాస మీద ధ్యాస పెడితే చాలు, కానీ అది అంత ఈజీగా జరగదు. అదే వచ్చింది గొడవ. సింపుల్గా ఉన్నది ఏది ఈజీ కాదు. సో మెడిటేషన్, శ్వాస మీద ధ్యాస అన్నది మీరు పెట్టగా 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 మీ లోపల జరిగే మార్పులు ఇలా చిటికేసి జరగవు. ఏది గుర్తుపెట్టుకోదు. ఏది జీవితంలో ఇట్లా ఇట్లా వేస్తే ఏది మారిపోదు. మ్యాజిక్ జరిగినట్టు. ఎవ్రీథింగ్ టేక్స్ టైం. ఆ సమయాన్ని మీరు ఇవ్వాలి, మీకు మీరు ఇచ్చుకోవాలి, మెడిటేషన్కి ఇవ్వాలి. అది ఇస్తేనే మీకు తెలుస్తుంది. నేను 3 నెలల నుంచి చేస్తున్నా, నాకేం రావట్లేదు, 6 నెలల నుంచి చేస్తున్నా, ఏం జరగట్లేదు, 1 ఇయర్ నుంచి చేస్తున్నా, ఏం జరగట్లేదు అంటే, నేను 2009లో ధ్యానం మొదలుపెట్టి నాకు 2012లో ధ్యానం అర్థమైంది. ప్రాక్టీస్ సంగతి తర్వాత పెట్టింది. నాకు ధ్యానం అర్థమైంది 2012. 3 సంవత్సరాలు టైం పట్టింది నాకు ధ్యానం అంటే ఏంటో అర్థం అవ్వడానికి. సహజమైన శ్వాసను పట్టుకోవడానికి నాకు 3 సంవత్సరాలు పట్టింది. 3 సంవత్సరాల తర్వాత నేను సహజమైన శ్వాసను పట్టుకోగలిగాను. మరి అప్పుడు దాకా నేను చేసింది ఏంటంటే, అప్పుడు దాకా అదంతా చేశాను కాబట్టి 3 సంవత్సరాల తర్వాత అది జరిగింది. అదే నేను వదిలేసింటే అది కూడా జరిగేది కాదు ఎప్పటికీ. అవునా కాదు? సో ఏమో మీకు ఈరోజు జరగవచ్చు, వారంలో జరగవచ్చు, నెలలో జరగవచ్చు, 2 నెలల్లో జరగచ్చు, 6 నెలల్లో జరగచ్చు. బట్ దీన్ని వదిలేయకూడదు. దీన్ని ఇలాగా పట్టుకొని కొంత ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక రోజు జరుగుతుంది. అది మీ లోపల సమూలంగా మార్చేస్తుంది ప్రతి దాన్ని. నేను ఎప్పుడైతే 2012లో సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టాను, చాలా మార్పులు జరిగాయి నా లోపల. ఎంత మార్పులు జరిగాయంటే, నేను ధ్యానం నుంచి ఇలాగే ఒక ధ్యాన కేంద్రంలో ధ్యానం చేసి బయటకు వస్తే, మీ పేరేంటని అడిగాను. నేను అడిగితే నా పేరు నేను గుర్తు తెచ్చుకోవడానికి నాకు ఒక 10 నుంచి 20 సెకండ్లు టైం పట్టింటుంది. నా ఐడెంటిటీ నాకు గుర్తు రాలేదు. నాకు అప్పుడు అనిపించింది ఆ పాత మనిషి లేడని. నన్ను అప్పుడు అందరూ కుమార్ అని పిలిచేవాళ్ళు. నాకు పూర్తి పేరు వెంకట్ కుమార్ అని పిలిచేవాళ్ళు. ఆ పాత మనిషి చచ్చిపోయాడని నాకు అర్థమైపోయింది. సో మరి కొత్త మనిషి పేరేంటి తెలుసుకున్నా. ఒక 6 నెలలు మళ్ళీ ప్రాక్టీస్ చేసి తెలుసుకున్నా. అప్పుడు నాకు అనిపించింది నా పేరు శివం ఆనంద విహారీ అని. నాకు నేనే నామకరణం చేసుకున్నాను. శివం ఆనంద విహారీ నాకు నేనే నామకరణం చేశాను. ఎందుకంటే ఈ మనిషి కొత్త మనిషి, పాత మనిషి లేడు. నా పాత జ్ఞాపకాలు లేవు, పాత అటాచ్మెంట్స్ లేవు, ఏం లేవు. నేను మళ్ళీ కొత్తగా పుట్టాను అనిపించింది. కానీ సరదాగా నాకు నేనే శివం ఆనంద విహారీ అని పెట్టుకున్నాను. కానీ అందరూ నన్ను వెంకట్ అని పిలుస్తారు. అప్పుడు ధ్యాన విద్యార్థి అనే ఒక మ్యాగజైన్ రన్ చేసేవాళ్ళు స్టూడెంట్స్ కోసం, పిల్లల కోసం ఒక మ్యాగజైన్ రన్ చేసేవాళ్ళు. అందుకని అందరూ నన్ను ధ్యాన విద్యార్థి వెంకట్ అని పిలిచేవాళ్ళు. సో ఇలా నా ప్రయాణం కొనసాగింది. అంటే నేను ఎప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉన్నాను, తెలుసుకుంటున్నాను, లోతులకు వెళ్తూ ఉన్నాను. ఎంత లోతులకు వెళ్తున్నానో నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పటిదాకా నేను తెలుసుకున్నదంతా నథింగ్ అని అర్థమైంది. ప్రతిసారి నాకు ఆ పాయింట్ వస్తూనే ఉండేది. ఈ రోజుకి నేను ఆ పాయింట్లో ఉన్నాను. ఇప్పటిదాకా నేను తెలుసుకున్నంతా కూడా నథింగ్ అనిపిస్తుంది నాకు చాలాసార్లు. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనిపిస్తుంది. యాజ్ ఇన్ఫర్మేషన్ నేను చాలా తెలుసుకున్నాను. చాలా పుస్తకాలు చదివాను, థౌసండ్స్ ఆఫ్ పుస్తకాలు చదివాను. నేను ఫిలాసఫీ చదివాను, స్పిరిచువాలిటీ చదివాను, ఇండియన్ ఫిలాసఫీ చదివాను, వెస్టర్న్ ఫిలాసఫీ చదివాను, ఇండియన్ స్పిరిచువల్ బుక్స్ చదివాను, ఫారెన్ స్పిరిచువల్ బుక్స్ చదివాను. సో నాకు ఒక ఓవరాల్గా ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఇది థియరిటికల్గా ఉంది, ఇన్ఫర్మేషన్ వైజ్ ఉంది, నాట్ ఎక్స్పీరియన్స్ వైజ్ ఇంకా పొందుతూ ఉన్నాను. కానీ అది జరగాలి అంటే ప్రయాణం అయితే చేస్తూ ఉండాలి కదా. అవునా కదా? సో మనం ఆ జర్నీలో ఉండాలి కదా. జర్నీలో లేకపోతే ఎలా జరుగుతుంది? సో మై సిన్సియర్ రిక్వెస్ట్ మీ అందరికి కూడా ఏంటంటే, రోజులో ఖచ్చితంగా కొంత సమయాన్ని మీరు కేటాయించి ధ్యానానికి, మీ 24 గంటల్లో కొంత ధ్యానానికి కేటాయించి చూడండి. మీకే అర్థమవుతుంది. జీవితంలో ఉన్న ప్రతి విషయం మీనింగ్ఫుల్ అవుతుంది, కొంచెం సరైనది అవుతుంది. మరి ఈ ప్రపంచానికి మీరు ఏమి ఇవ్వగలరు? ఈ ప్రపంచానికి? ఈ ప్రపంచం నుంచి అన్నీ తీసుకుంటున్నారు. మీరు తిరిగి మీరు ప్రపంచానికి ఏమి ఇవ్వగలరు? ధ్యానం అఫ్ కోర్స్ మీరు లాభం పొందాక ఇస్తారు. బట్ ఎంటైర్ ఈ క్రియేషన్, ఈ ఎర్త్కి, ఈ యూనివర్స్కి ఏమి ఇవ్వగలరు మీరు తిరిగి? అదే ఎలా ఇస్తారు? ఎలా ఇవ్వగలరు మీరు? మనం ఎయిర్ తీసుకుంటున్నామా, వాటర్ తీసుకుంటున్నామా, ఫుడ్ తీసుకుంటున్నామా,
ఎనర్జీ తీసుకుంటున్నామా? తిరిగి ఎలా ఇస్తాం? ఎలా ఇవ్వగలం చెప్పండి? ప్లాంట్ ట్రీస్ ఒక గుడ్ మంచి విషయమే, కానీ సరిపోదు. ఇంకా ఏమి ఇవ్వగలం? ఈ ప్రపంచానికి మీరు ఏదైనా తిరిగి ఇవ్వగలరు అంటే అది మీరు ఆనందంగా ఉండడమే. మీరు జీవితం మీరు మీ సొంత ఆనందాన్ని కనిపెట్టి అందులో ఉండగలిగితే చాలు. ఈ ప్రపంచానికి మీరు ఇచ్చే గిఫ్ట్ అదే, అంతకుమించి మీరేమి ఇవ్వలేరు. ఎందుకంటే ఈ భూమి మీద ఆనందంగా బతికే మనుషుల సంఖ్య తగ్గిపోయింది, అవునా కదా? ఈ భూమికి ఎట్లాంటి మనుషులు కావాలి? ఏడుస్తూ ఉండే మనుషులు కావాలా? హాని చేసే మనుషులు కావాలా? మోసం చేసే మనుషులు కావాలా? అన్యాయం చేసే మనుషులు కావాలా? వైలెన్స్ చేసే మనుషులు కావాలా? చదువుకోని మనుషులు కావాలా? ఎలాంటి మనుషులు కావాలి? ఆనందంగా జీవించే మనుషులు కావాలి. వాడు ఇన్స్పైర్ చేస్తాడు. ఎవరి దగ్గర అయితే ఆనందం లేదో వాడే కదా దుఃఖాన్ని క్రియేట్ చేసేది, వాడే కదా వైలెన్స్ని క్రియేట్ చేసేది, వాడే కదా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసేది, అవునా కదా? ఎవరి లోపల లేదండి. ఎవరి లోపల ఆనందం ఉంది చెప్పండి? ప్రతి ఒక్కడి లోపల భయము దుఃఖం తప్ప ఏం లేదు, అవునా కదా? ఈ రెండింటి నుంచి ఒక మనిషి ఆపరేట్ అవుతున్నాడు, ఆ రెండు విషయాల నుంచి ఆపరేట్ అవుతున్నాడు. ఎలాంటి ప్రపంచం సృష్టించబడుతుంది చెప్పండి? ఎలాంటి భవిష్యత్తు క్రియేట్ అవుతుంది? వీళ్ళంతా రాబోయే భవిష్యత్తు. వీళ్ళ లోపల మనం ఎలాంటి విత్తనాలు నాటుతున్నాం? భయం అనే విత్తనాలు నాటుతున్నాం. ఇన్ఫీరియారిటీ, ఇన్సెక్యూరిటీస్, ఒక దుఃఖం, ఒక బాధ, ఒక భయం, ఒక అభద్రతా భావం, ఇవా మనం నాటేది ఈ పిల్లల్లో. ఈ పిల్లల్లో ఆనందం అనే విత్తనాలు నాటాలి, సంతోషం అనే విత్తనాలు నాటాలి. ఆనందంగా ఉండడం రావట్లేదు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది నాకు. ఒక ఆర్మీ ఆఫీసర్, ఆర్మీలో ఒక సైనికుడు, ఒక సోల్జర్ తన కాల్ సైజు 9 అయితే 8 నెంబర్ షూ వేసుకొని తిరుగుతున్నాడు. ఆయన తెలుసు కదా, 9 షూ అయితే 8 వేసుకుంటే ఎంత టైట్ ఉంటుంది. సో అది చాలా పెయిన్ ఇస్తుంది, అవునా కదా? సో ఆయన అదే 8 వేసుకుని తిరుగుతున్నాడు, చాలా పెయిన్ ఫీల్ అవుతున్నాడు. చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది ఎందుకు ఈయన అంత బాధపడుతున్నాడు. నరకం కదా అది. చాలా మంది ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఎందుకు నువ్వు అంత అనవసరంగా కష్టపడుతున్నావు, నీ సైజ్ షూ వేసుకుంటే అయిపోతుంది కదా అని. ఎవరి మాట వినట్లేదు అతను. అందరూ చెప్తున్నారు, ఆఫీసర్లు చెప్తున్నారు, సోల్జర్స్ చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, కానీ ఎవరి మాట వినట్లేదు అతను. 9 నెంబర్ షూ వరకు 8 వేసుకొని తిరుగుతున్నాడు. ఇంకా కొంతమంది ఆపుకోలేకపోయారు, అసలు నువ్వు ఏంటి రీజన్ చెప్పు, 9 నెంబర్ అయితే 8 వేసుకుని ఎందుకు తిరుగుతున్నావు నువ్వు అని గట్టిగా అడిగితే అప్పుడు అతను చెప్పాడు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ షూ చాలా నరకాన్ని ఇస్తుంది నాకు, కానీ ఆ షూ తీస్తున్నప్పుడు ఒక రకమైన ఆనందం వస్తుంది. దానికోసం నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అది వేసుకొని తిరుగుతున్నాను అని చెప్పాడు. అంటే మన జీవితాలు ఇలా ఉండాలా? అంటే ఎప్పుడో పొందే ఒక క్షణకాల ఆనందం కోసం జీవితం మొత్తం నరకం అనిపించాలా మనం? ఎవరు చెప్పారు? కానీ మనం తెలుసు తెలియక అదే పని చేస్తున్నాం, ఈరోజు అదే చేస్తున్నాం, కాదా? కాదా చెప్పండి? అవునా కదా? మన మైండ్ మన కంట్రోల్లో లేక మనం బాధకు గురవుతున్నాం, మన ఏమంటారు జలసీకి గురవుతున్నాం, అభద్రతా భావానికి, ఇన్సెక్యూరిటీకి గురవుతున్నాం, ఎన్ని విషయాలకు గురవుతున్నాం పొద్దునుంచి సాయంత్రం లోపు, అవునా కదా? ఇలా ఉండాలి మన జీవితం. సో మన జీవితం ఆనందంగా ఉండాలంటే 2 ఉండాలి. ఒకటి ఆధ్యాత్మిక జ్ఞానం, 2 జ్ఞానం. ఈ 2 ఎవరి జీవితంలో ఉంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు. వాళ్ళు ఈ ప్రపంచానికి ఆనందంగా ఉండేవాళ్ళు, ఈ ప్రపంచానికి మేలు చేసేవాళ్ళు, అవునా కదా? ఈరోజు లతక్క ఎంతో ఆనందంగా ఉంది కాబట్టి ఆవిడ ఈ క్రియేషన్ చేసి అందరికి పంచుతోంది. రమేష్ గారు, మీ పేరు మర్చిపోయింది మేడం, మమత గారు ఎంతో ఆనందాన్ని పొందారు కాబట్టి ఈరోజు వాళ్ళ దగ్గర అది సరిపోవట్లేదు, అందరికి పంచాలనే ఇది ఉంది. అదే వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు ఈ పని చేయగలరా? వాళ్ళు ఆనందంగా ఉన్నారు కాబట్టి చేశారు ఈ పని, అవునా కదా? నేను కూడా ఎంతో ఆనందంగా ఉన్నాను. నేను బాగా చెప్పానా? సో నేను కూడా ఎంతో ఆనందాన్ని పొందాను. అందుకే ఈరోజు ఎంత దూరం అయినా సరే మరి పరిగెత్తుకుంటూ వచ్చి మీకు ఈరోజు ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను.
సో మరి ఈ ప్రపంచానికి మనం చేసే మేలు ఏంటి? ఆనందంగా అంతే. చూసారు ఎంత సింపుల్. మీరేం కోట్లు సంపాదించి ఏమి ఎవరికి ఇయ్యక్కర్లా, మీరేమి యుద్ధాలు చేయక్కర్లా, ఏమి చేయక్కర్లా, కేవలం ఆనందం ఉంటే చాలా. అంతేనా? అంతే అంతే, ఈ గురించి ఇంకేం లేదు. ఎంటైర్ స్పిరిచువాలిటీ ఏం చెప్తుంది అంటే ఆనందంగా ఉండు, ప్రశాంతంగా ఉండు అని చెప్తుంది. అంతే, సింపులే, ఈజీ కాదు, ప్రాక్టీస్ మీద జరుగుతుంది.